హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి రెసిపీ చూసేద్దామా. ఎగ్ మసాలా కర్రీ. ఇది రైస్లోకే కాకుండా బిర్యానీలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా డెలీషియస్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సరే, రెసిపీలోకి వెళ్ళిపోదామా. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకుని ఇందులో బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, కొంచెం బిర్యానీ సామాను వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నానబెట్టిన కొంచెం జీడిపప్పులు, కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకోవాలి. మెత్తటి ప్యూరీగా చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని ఇప్పుడు మనం ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు ఈ ఆయిల్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన ఎగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్, బటర్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ప్యూరీ కూడా వేసుకుని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మంచిగా కుక్ అయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఈ టైంలో మనం ఒక అరకప్పు వాటర్ వేసుకుని ఇంకొక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీము, కొంచెం కస్తూరి మేతి, కొంచెం గరం మసాలా వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసుకుని ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా ఇంకొక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. అంతే. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి కాకుండా బిర్యానీలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.